తెలంగాణ రాష్ట్రంలో కంది విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. కందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి అవకాశాలు పెంపొందించుకునే విధంగా శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేవీకేలో కంది సాగు విస్తీర్ణం పెంపుపై కార్యక్రమం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కంది సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రవేత్తలు కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఒక్కో రైతుకు ఎకరాకు సరిపడా కంది విత్తనాన్ని ఉచితంగా అందించారు. పాలెం అగ్రికల్చర్ కాలేజ్ కలిసి నిర్వహించిన కందిపప్పు పెంచుదామనే ప్రోగ్రాం నిర్వహించినందుకు, అది కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నిర్వహించినందుకు సంతోషకరం. 10 లక్షల మెట్రిక్ టన్ను కందులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని అత్యధిక ప్రైజ్ లో అమ్ముతున్నాం. ఎందుకు మనం చేయలేమా? ఇక్కడ కందులు పండిద్దాం. మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈసారి అత్యధిక పంట కందిపప్పు ఉండాలని కోరుకుంటూ అగ్రికల్చర్ కాలేజ్ వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం తగ్గిపోతుంది. అయితే మనం వ్యవసాయ శాఖ గణాంకాలు ఒకసారి పరిశీలించినప్పుడు పోయిన సంవత్సరం సుమారుగా 4,74,000 ఎకరాల్లో కంది పంట సాగు చేసినాం. ఇందులో సుమారుగా 40% విస్తీర్ణం దక్షిణ తెలంగాణ మండలంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సరాసరి దిగుబడితోటి తెలంగాణ రాష్ట్రంలో మనం దిగుబడిని ఆలోచించినప్పుడు సుమారుగా ఒక ఎకరానికి 3 క్వింటాల దిగుబడి మనం కంది పంటలో సాధిస్తున్నాం. అయితే మరి కంది పంటలో దిగుబడులు పెంచుకోవాలి, విస్తీర్ణం పెంచాలంటే రైతు సోదరులు ఏం చేయాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమము పాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి యొక్క ఆశీస్సులతోటి వాళ్ళు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాం రైతు సోదరులకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మండలంలో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కంది విస్తీర్ణం పెంచే విధంగా రైతులకు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PRG 176 అనే ఉజ్వల రకాన్ని ఉచితంగా రైతు సోదరులకు పంపిణీ చేయడం జరిగింది. అయితే రైతు సోదరులకు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటంటే, పోయిన సంవత్సరము మనకు కంది పంట విస్తీర్ణం తగ్గింది. మొన్న మే నెలలో, ఏప్రిల్ నెలలో కందులు ఒక కింట మార్కెట్లో 11,000 రూపాయలకు పైన పలికింది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,550 రూపాయలు ఉంది. కాబట్టి రైతు సోదరులు మార్కెట్లో మంచి రేటు ఉన్నప్పుడు ఈ పంటను యాజమాన్య పద్ధతులతో సాగు చేయాలి. NCCF హైదరాబాద్ వారి సహకారంతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో రైతులకు ఈ యొక్క కంది పంట విత్తనాలను అందించడంతో పాటు దానిపైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కంది సాగు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ కంది సాగు 8 లక్షల ఎకరాల నుంచి 4 లక్షల ఎకరాల వరకు తగ్గడం జరిగింది. సో ఈ తగ్గిపోతున్న కంది సాగు వల్ల మనకి పప్పు ధాన్యాల కొరత ఏర్పడటం అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కంది సాగును పెంచడానికి ఒక రైతుకు ఒక ఎకరాకు సరిపోయే కంది విత్తనాన్ని అందించడం జరిగింది. సో ఒక ఎకరాకు సరిపోయే 3 కిలోల కంది విత్తనాన్ని అందించడం జరిగింది. సో ఈ రకం విత్తనము PRG 176 ఉజ్వల అనే రకం, తక్కువ పంటకాలం కలిగిన రకం. సో ముఖ్యంగా వర్షాధారంగా ఎర్రచలక నేలల్లో పండించడానికి అనుకూలమైన రకం. దగ్గరగా 700 మంది రైతులకు ఈ రకాన్ని, ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరా చొప్పున ఈ యొక్క రకాన్ని అందించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంది సాగును వేసుకోవడానికి సమయం కూడా మనం జూన్ 15 నుంచి జూలై చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఈ విత్తనాన్ని తీసుకొని వాళ్ళకి సాగు కొరకు చేయడం జరుగుతుంది.